మద్యం షాపుల దరఖాస్తు కోసం ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తులు భారీగా వచ్చాయి. 294 దుకాణాలకు మొత్తం 9,938 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం దరఖాస్తుల ద్వారానే 298 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 27న వైన్స్ షాపులకు లక్కీ డ్రా నిర్వహిస్తారు. లక్కీ డ్రాలో వచ్చిన కొత్త షాపులు డిసెంబర్ 1 నుంచి ఓపెన్ కానున్నాయి. మద్యం షాపుల దరఖాస్తు కోసం ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తులు భారీగా వచ్చాయి. 294 దుకాణాలకు మొత్తం 9,938 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం దరఖాస్తుల ద్వారానే 298 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 27న వైన్స్ షాపులకు లక్కీ డ్రా నిర్వహిస్తారు. లక్కీ డ్రాలో వచ్చిన కొత్త షాపులు డిసెంబర్ 1 నుంచి ఓపెన్ కానున్నాయి. రైట్గా మద్యం షాపుల దరఖాస్తులకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి కృష్ణమోహన్ లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్, జిల్లాలో ఎన్ని మద్యం దరఖాస్తులు వచ్చాయి, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇవాళ చివరి రోజు కావడంతో చివరి క్షణం వరకు కూడా మద్యం షాపులకు అప్లికేషన్స్ వేస్తున్నారు. అయితే 5 గంటల వరకు మాత్రమే సమయం. కానీ 5 గంటల వరకే ఎవరైతే అప్లికేషన్స్ వేయడానికి ఉన్నటువంటి సెంటర్ ఉందో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. చివరి క్షణంలో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళతో అయితే ప్రస్తుతం సందడిగా ఉంది. అయితే వరంగల్కి సంబంధించి ఉమ్మడి జిల్లాలో 298 షాప్స్ ఉన్నాయి. ఈ షాపులలో అర్బన్ ప్రాంతం కావచ్చు, రూరల్ ప్రాంతం ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏరియాను, తర్వాత గతంలో జరిగినటువంటి బిజినెస్ కావచ్చు, వీటన్నిటిని లెక్కలోకి తీసుకొని వాళ్ళు దరఖాస్తు చేసుకుంటుంటారు. ప్రస్తుతం అయితే వరంగల్ మనకు రెవెన్యూ ప్రకారం 6 జిల్లాలున్న, ఎక్సైజ్ ప్రకారం అయితే 5 జిల్లాలుగానే పరిగణిస్తారు. అందులో వరంగల్ అర్బన్ ఒకటి, వరంగల్ రూరల్, జనగామ, అదేవిధంగా మహబూబాదు, భూపాలపల్లి, ఇట్లా 5 జిల్లాలను చూస్తారు. ఈ జిల్లాలకు సంబంధించి కూడా చూస్తే మొత్తం 298 ఉంటే వరంగల్ అర్బన్లో 67 ఉన్నాయి. అదేవిధంగా వరంగల్ రూరల్కి సంబంధించి 57 ఉన్నాయి. జనగామలో 50 మద్యం షాపులు, అదేవిధంగా మహబూబాద్కు సంబంధించి 61, అదేవిధంగా భూపాలపల్లిలో 59 షాపులు ఉన్నాయి. వీటన్నిటికీ చూస్తే అత్యధికంగా వరంగల్ అర్బన్లోనే ఈ మద్యం షాపులకు సంబంధించినటువంటి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత అందుకనే ఇక్కడ అప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే 4 గంటల వరకు చూస్తేనేమో 3,065 షాప్స్ వరంగల్ అర్బన్కు సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చాయి. కానీ చివరి గంట చూస్తే మొత్తం మరొక 60 దాకా వచ్చినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ లెక్కలు చూస్తే కూడా అదేవిధంగా వరంగల్ రూరల్కి సంబంధించి 4 గంటల వరకు 1864, అదేవిధంగా జనగామలో 1614 అప్లికేషన్స్, అదేవిధంగా మహబూబాద్లో 1704, భూపాలపల్లిలో 1691 షాప్ అప్లికేషన్స్ వచ్చాయి. మొత్తంగా చూస్తే దాదాపుగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మద్యం షాపులకు సంబంధించిన టెండర్ల అప్లికేషన్ రూపంలో 300 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అయితే ఈసారి కూడా అప్లికేషన్స్కి సంబంధించి కూడా ఎక్కడ ఎక్కువగా లాస్ట్ ఇయర్ సంబంధించి లాస్ట్ 2023-25 వరకు 2 సంవత్సరాలకు ఉంటుందో ఆ 2 సంవత్సరాలలో ఎక్కువ మద్యం సేల్స్ ఎక్కడ అయ్యాయో అక్కడ ఆ షాపులకు సంబంధించే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయని చెప్పచ్చు. అందులో మడికొండకు సంబంధించి గెజెట్ నెంబర్ సంబంధించి 58 చూస్తే అక్కడ దాదాపుగా 115 అప్లికేషన్స్ వచ్చాయి. అత్యంత తక్కువగా వచ్చింది కమలాపూర్కు సంబంధించి కూడా చూడవచ్చు, అది గెజెట్ నెంబరు 47, ఇక్కడ 19 వచ్చాయి. అదేవిధంగా 48 గెజెట్కి సంబంధించిన షాప్కు సంబంధించి 29 వచ్చాయి. గెజెట్ నెంబర్ 50కి సంబంధించి 25 వచ్చాయి. ఇవంతా కూడా రూరల్ ప్రాంతం. అర్బన్ ప్రాంతం ఉన్నటువంటి ధర్మసాగర్ కావచ్చు, మడికొండ, అదేవిధంగా వరంగల్ కాజీపేట, ఈ టౌన్లలో ఉన్నటువంటి షాప్స్కు సంబంధించి కూడా అత్యధికమైనటువంటి మద్యం షాపులకు టెండర్లు వేశారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎస్సీలకు, గౌడ్స్కు కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఎట్లా ఉందండి ఈసారి అప్లికేషన్స్ ఏ విధంగా వేశారు? ఈసారి అప్లికేషన్స్ 1 lakh పెంచడం వల్ల కొంచెం తగ్గినాయి. అయినా కూడా మేము ఆలోచించుకొని గతం కంటే మెరుగ్గా డబుల్ వేసినాం. సార్, అంటే ఎట్లా చూస్తారు? అంటే ఆ షాప్కు సంబంధించి లాస్ట్ టైం సేల్స్ చూస్తారా, లేకపోతే అప్లికేషన్ వేసే సమయంలో వేటిని పరిగణనలో తీసుకుంటారు? ఇప్పుడు అప్లికేషన్ వేసే సమయంలో ఏ షాప్లో తక్కువ పడ్డాయని చూసి దాన్ని ఆలోచన చేసి లాస్ట్ రోజు వేసాము. అంతేకాకుండా షాపు గత 2 ఇయర్స్లో ఎట్లా నడిచింది, దాని రన్నింగ్ రేట్ ఎట్లున్నది అనేది చూసి దాని ప్రకారం వేసుకున్నాం. ఇంతకుముందు నేను గీసుకున్న షాపు నేనే నడిపినా, నేనే లైసెన్స్ హోల్డర్ను. దాన్ని బట్టి షాప్ కౌంటర్ విధానాన్ని బట్టి చూసి ఆ సేల్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకుంటాం షాపులు. ఈసారి ఎన్ని షాపులకు వేశారు? 60 షాపులకు వేసినాం అండి. 60 షాపులకు? అవును, సిండికేట్. అంటే ఫ్రెండ్సా లేకపోతే ఎట్లా? మీరంతా మేమంతా ఫ్రెండ్స్
ఎట్లా ఉంటుంది అంటే ఏ షాప్స్కి ఎక్కువ వేసారు మరి మీరు? అంటే మీరు లాస్ట్ టైం చూసిన దానికి ఇప్పటివరకు 60 వేసామంటున్నారు. 60 అర్బన్లో కొనేసినాం, రూరల్లో కొనేసినాం. ఎక్కడ సేల్స్ ఎక్కువ ఉంటుంది? ఇక మండల్ అంటే మండల్లో కూడా ఇష్టం చాలా. సో ఫస్ట్ టైం ఇది వరకు వేసుకున్నారా అప్లికేషన్? ఫస్ట్ టైమే. లాస్ట్ ఎందుకు అంటే ఈ లిక్కర్ షాప్స్ బిజినెస్లోకి రావాలనేది? 2 లక్షల రూపాయలు పెట్టేసి చాలా 2 సంవత్సరాల 10 కోట్లు టార్గెట్. లాస్ట్ 20% 20 టైమ్స్ పెట్టి ఫస్ట్ ఇయర్లోనే 2-3 మంత్స్లోనే అమ్మేస్తున్నారు కదా. అప్పుడు 20% మార్జిన్ వస్తుంది. ఒక్కొక్క షాప్కి 1,50,00,000 2 కోట్లు 2 సంవత్సరాల్లో సంపాదిస్తున్నారు. కొంత 3 లక్షలు కావడం కొద్దిగా ఇబ్బంది అయినా కూడా అంత మా ఫ్రెండ్ ఇంతకుముందు తెలిసిన వాళ్ళు వేశారు, బాగా సంపాదిస్తున్నారు కదా, మనం కూడా చూద్దాం అనిపిస్తుంది. కానీ 3 లక్షలు అయ్యేసరికి ఒక్క సింగిల్గా వేయాలంటే కొద్దిగా భయంగా ఉన్నది. ఎన్ని షాపులకు వేశారు మీరు ఇప్పటికి అంటే ఎన్ని? 4 వేసాను. సింగిల్గా వేసారా మీరు కూడా సిండికేట్? హైదరాబాద్లో 30 మంది కలిసి వేసాను, సూర్యాపేటలో 2 కలిసి వేసాము, ఇక్కడ 5 కలిసి ఒకటి వేసాము, ఒక్కడే సింగిల్గా ఒకటి వేసాను. ఒకటి వేసారు. ఇక్కడ వరంగల్లోనా రూరల్లోనా? ఒకటి వరంగల్లో ఒకటి, సూర్యాపేటలో ఒకటి, మహబాద్లో ఒకటి. అక్కడ 30 మందిలో ఒక్కటి వచ్చినా కూడా అన్ని డబ్బులు వస్తాయని, ఏదో సింగిల్గా వస్తే కొత్త సంపాదించుకోవచ్చు అలాగా. సో మొత్తానికైతే మద్యం వ్యాపారంలో దిగాలనుకున్నారు. నేను 4 జిల్లాల్లో తిరుగుతున్నాను. ఈ 10-15 రోజుల్లో బాగా తిరిగాను. కానీ నాకు హన్మకొండ అర్బన్లో తెలిసింది ఏంటంటే చాలామంది ఒక్కటే షాపు 115. అది ఎందుకు వేస్తున్నారు? లాస్ట్ ఇయర్ వెబ్సైట్లో నేను చూశాను, ఏ షాప్ ఎంతెంత సేల్ టార్గెట్ ఉన్నదని చూశాను. లాస్ట్ ఇయర్ 12 మంత్స్, ఈ ఇయర్ 10 మంత్స్ది. 10 మంత్స్ చూసినా కూడా అప్రాక్సిమేట్లీ అన్ని షాపులు అంతే ఉన్నది. ఒక హంటర్ రోడ్లో ఒక్క షాప్ మాత్రమే 44 కోట్లు, 40 కోట్లు, 80 కోట్లు 2 సంవత్సరాలు సేల్ చేసిన. మిగతా అన్ని 10-12 కోట్లు ఉన్నా కూడా ఒకటే షాప్కి వేస్తున్నారంటే అంత బిజినెస్ కొరకే. ఎందుకంటే అది అమ్మితే అది వస్తే 180 షాపులు అవి వేస్తే వాళ్ళ డిమాండ్లో సేల్ చేయవచ్చు అనే ఆలోచనతోనే వేశారు తప్ప నడవడానికి కాదు. అంటే ఇప్పుడు మీరు వేసినప్పుడు కూడా మీరు కూడా అట్లాంటి లెక్కలే తీసుకున్నారా, ఎట్లా తీసుకున్నారు? నేను ఫస్ట్లో వచ్చాను, వేస్తే ఖచ్చితంగా నడిపించాలని నేను వేశాను, అందుకనే సింగిల్గా వేశాను. కానీ 3-4 పెడుతున్న 10-12 లక్షలు కదా, అందులో ఒకటి వచ్చినా కూడా కొంత షేర్లో మన అమౌంట్ మళ్ళీ వస్తుందని ఆలోచనతోనే నలుగురితో చేశాను. కానీ లేకపోతే నేను కూడా 2 లక్షలు అయితే మామూలుగా చేసేవాళ్ళం. కానీ సరే డబ్బులు ఎక్కువ పెట్టేసి గవర్నమెంట్ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నది, కానీ తక్కువైంది. 2 లక్షలు పెడితే ఇంకా ఎక్కువ వేసేవాళ్ళం. ఎట్లా ఉంది అంటే ఫస్ట్ టైమా మద్యం షాప్లోకి వేసి ఇదివరకు వేసారా? ఇదివరకు వేయలేదండి. మేము బార్ షాప్కి వేసాము ఇంతకుముందు. బార్ షాప్ రాలేదు. ఈసారి మా లక్ను టెస్ట్ చేద్దామని ఒక 5 ఫ్రెండ్స్ కలిసి రెండు బార్స్ వేస్తున్నామండి. 2 వైన్స్. అంటే ఏ షాప్లోకి వేసారు, ఎక్కడ వేసారు? మేము అంటర్ రోడ్ అండ్ వరంగల్ MG రోడ్డు వేసామండి. అంటే ఆ ఏరియాకి వేయడానికి కారణం ఏంటి అసలు? అంటే అక్కడికి అంటర్ రోడ్డుతో డిమాండ్ ఉంది. సార్ చెప్పాడు ఇంతకుముందు చెప్పినట్టుగా అంటర్ రోడ్డుతో డిమాండ్ ఉంది. మా లక్ ఎట్లుంటుందో చూద్దామని అంటర్ రోడ్డు వేసాము. MG రోడ్డు మా ఇంటి దగ్గర నియరెస్ట్ ప్లేస్ కాబట్టి వేసాం. లాస్ట్ టైం అక్కడ సేల్స్ ఎట్లా ఉంది? అంటే మీరు మద్యం వ్యాపారం ఇప్పటివరకు ఏం బిజినెస్ చేశారు? మరి ఆయిల్ నుంచి లిక్కర్కి ఎట్లా మారుతున్నారు? ఆయిల్ నుంచి లిక్కర్ కంటే డిఫరెంట్ బిజినెస్ చేయాలన్న థాట్ తోటి మేము ఫ్రెండ్స్ కలిసి డిఫరెంట్ బిజినెస్లో ఎంట్రీ అవుదాం, లిక్కర్ బిజినెస్ ఎట్లుంటుంది అన్న ఆలోచనతో మేము దీంట్లోకి వచ్చినామండి. ప్రతి ఒక్క లిక్కర్ బిజినెస్ అనేసరికి ఎగ్జైట్ అయిపోతాను. ఎగ్జైటింగ్ తోటే వచ్చినాం అంతే. క్రేజీ వైన్స్ రావాలి, వైన్స్ అయితే సొసైటీలో పేరు వేరే ఉంటుంది. ఇట్లా అట్లా అయిపోయింది అన్నట్టు. రాజమౌళి ఇండియా లెవెల్ వెళ్ళిపోతున్నాడు కదా రాజమౌళి, అట్లే మేము కూడా ఆయిల్ బిజినెస్ నుంచి ప్యానిక్ అయ్యి ఇండియా లెవెల్ స్టేట్ లెవెల్ వెళ్ళిపోవాలని చెప్పేసి మా బావాళ్ళిద్దరితో చెరొకటి నేనే ఇప్పిస్తాను. వాళ్ళిద్దరు బాగా మోటివేట్ చేసిన. రవిప్రసాద్ మద్యం షాపులు ఉంటే క్రేజీ పెరుగుతుందా? క్రేజీ కాదు, సొసైటీలో ఇట్లా ఉంటుంది. అంటే మాకు ఫంక్షన్ హాల్ అన్నట్టు ఎట్లా క్రేజ్ ఉంటుందో ఈ వైన్ షాప్ మాది అని అట్లా క్రేజ్ ఉంటుంది అన్నట్టు. సో ప్రస్తుతం అయితే చివరి క్షణంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఈసారి అప్లికేషన్ వేసే వాళ్ళకి సంబంధించి కూడా ఈ సెంటర్ల దగ్గర వాళ్ళకు గైడ్ చేయడానికి కూడా హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. చివరి క్షణం వరకు కూడా ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళంతా కూడా అప్లికేషన్స్ వేయడానికి ఉంది. ప్రస్తుతం అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ ఎట్లా ఉంది ఈ గడువు పెంచిన తర్వాత అప్లికేషన్స్ ఎట్లా వచ్చాయి? తర్వాత ఈ అప్లికేషన్స్ అంతా కూడా దాదాపు పూర్తయినట్టేనా? అవును, ఈ గడువు పెంచిన తర్వాత అప్పుడు వేయాలనుకున్నటువంటి కొత్త వాళ్ళంతా కూడా ఇప్పుడు కనిపించి వేస్తున్నారు. వాళ్ళకి తగినటువంటి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం, తగిన సమాచారాన్ని అందిస్తున్నాము. వాళ్ళు ఈ చివరి నిమిషంలో వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఆ సమాచారం తెలుసుకొని వేసేట్టుగా తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేస్తున్నారు. సో ఈ అప్లికేషన్స్ వేసే దానిలో నిన్నటికి వాళ్ళకి ఎట్లా ఉంది? ఇవాళ వరకు ఎట్లా అప్లికేషన్స్ ఏ రోజు ఎక్కువ వచ్చినట్టు అనిపించింది? అంటే నిన్నటికంటే ఈరోజు చాలా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఇంకా కూడా కొంతమంది వస్తున్నారు, లైన్లో కూడా ఉన్నారు. సార్ అంటే ఈ ప్రొసీజర్ అంతా ఎట్లా ఉంటుంది? ఈ తర్వాత వీళ్ళకు అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత 27వ తారీఖు నాడు డ్రా సిస్టమ్ ఇదంతా వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇదంతా ఎప్పటి వరకు ముగుస్తుంది అనుకుంటున్నాను?
అంటే ఇప్పుడు దీనికి ఈ డేట్ మన పత్రికాముఖంగా కూడా మనం ఆల్రెడీ మీ ద్వారా సంవత్సరం చేస్తున్నాం. రేపు కూడా మళ్ళీ ఒకటి ప్రెస్ ద్వారా మనకు ఆ వెన్యూ కూడా అంబేద్కర్ భవన్ అని చెప్పి 27వ తారీఖు నాడు ఉన్నది. అక్కడ కూడా తగినటువంటి ఏర్పాట్లు చేస్తాము. ఎవరికి ఇబ్బంది కాకుండా సమాచారాన్ని మనం SMS ద్వారా కూడా తెలియజేస్తాము. సో అప్లికేషన్స్కి సంబంధించి ఈసారి గతంలో మద్యం వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చేసినట్టు అంటే మీరు అబ్జర్వేషన్స్లలో ఎట్లా ఉంది సార్? అంటే కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఈ వీటిలలోకి ఈ బిజినెస్లోకి వచ్చినట్టు అనిపించిందా? మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది? ప్రతిసారి కూడా కొత్త వాళ్ళు వస్తుంటారు. ఈసారి కూడా ఇంకా ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎట్లా వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు ఏమైనా ఇంటరాక్షన్ అయినప్పుడు ఏమైనా చెప్తున్నారా? అంటే ఈ బిజినెస్ ఇప్పుడు అనుమానాలు ఎక్కువగా అడుగుతున్నారు, సమాచారం అడుగుతున్నారంటే వాళ్ళంతా కొత్త వాళ్ళేనని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎట్లా ఉంది సార్ లేడీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కానీ అవి కానీ ఎట్లా ఉంది ఆ క్రౌడ్? అంటే ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది అమ్మాయిలతో కూడా ఇప్పిస్తారు, లేకుంటే వాళ్ళ భార్యలతో కూడా ఇప్పిస్తుంటారు. అట్లా దాన్ని మనం జెండర్ పరంగా మన వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అని చూడము. అదే మనకు అవసరం లేని విషయం. సో December 1 నుంచి వీళ్ళకు అలాట్ అవుతుంది. అవును, మనకు December 1 నుంచి వీళ్ళకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మద్యం దుకాణం రన్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనం 4 గంటల వరకు చూస్తే 9,998 అప్లికేషన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత అంటే చివరి గంటగా చూస్తే మాత్రం కొన్ని సెంటర్లలో అంటే వరంగల్ అర్బన్కి సంబంధించి కూడా చూస్తే ఇంకా అప్లికేషన్స్ వేస్తూనే ఉన్నారు. సేమ్ టైంలో చూస్తే వరంగల్ రూరల్కి సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. భూపాలపల్లి కావచ్చు, అదేవిధంగా జనగామ, మహబూబాబాద్ 3 జిల్లాలలో కూడా అప్లికేషన్స్ అయితే ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే 1000 దాటిపోతాయి అనేది 10,000 దాటుతాయి అనేది మాత్రం అంచనా వేస్తున్నారు. వరంగల్ అర్బన్కి సంబంధించే అత్యధికంగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి వరంగల్ అర్బన్ ఇది హన్మకొండ టౌన్కు సంబంధించి గ్రేటర్ వరంగల్ పరిధిలో వస్తుంది. తర్వాత హన్మకొండ జిల్లా మొత్తం కూడా వస్తుంది. ఇక్కడనే అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 3,100 అప్లికేషన్స్ మెజారిటీగా ఇక్కడే పడ్డాయని చెప్పచ్చు. వీటన్నిటి కూడా ఇంకొక గంట వరకు పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మద్యం షాపులకు సంబంధించి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 298 ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మరికొద్దిసేపట్లో పూర్తి సమాచారం వస్తుంది. 27వ తారీఖు నాడు కలెక్టర్ల సమక్షంలో డ్రా సిస్టమ్ తీస్తారు. December 1 నుంచి వాళ్ళకు ఆ షాపులను అలాట్ చేస్తారు. జ్యోతి.